హాయ్ ఫ్రెండ్స్, నేను హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం AGM ఫీచర్ ఫోన్ని అన్బాక్సింగ్ చేద్దాం. చూడడానికి చాలా అట్రాక్టివ్ లుక్ తోటి, చాలా మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు మొబైల్ లాంచ్ చేశారని చెప్పి వేసుకోవచ్చు. సో మరి దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ నేను అన్బాక్సింగ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ గురించి కూడా నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఇదే AGM మొబైల్. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. యాక్చువల్లీ దీనికి మనకు కొంచెం ఇంపోర్ట్ డ్యూటీ అనేది అయితే పడింది, అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే పడింది. సో ఆ ట్యాక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే నేను 2000 కట్టిన. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది IP68 తోటి వస్తుంది. దాని తర్వాత IP69K అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. మొత్తానికి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్, నీళ్ళలో పడిపోయినా కూడా మనకు ఏం కాదు. దాంతోపాటు 2.4 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ ఉంటుంది. ఇక స్క్రీన్ గురించి మన ఫీచర్ ఫోన్స్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ నేను ఇలా ఎయిర్టెల్ సిమ్ కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇందులో 0.3 MP కెమెరా ఉందని చెప్తున్నారు. సో 2500 mAh బ్యాటరీ ఉంటుంది. LED ఆన్ టాప్ ఉంటుందని చెప్తున్నారు. USB Type-C ఉంటుందని చెప్తున్నారు. ఓన్లీ 188 grams మాత్రమే ఉంది ఇది. సో దాంతోపాటే ఏ సిమ్స్కి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఉంది. దాంతోపాటు డైనమిక్ LED లైట్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నేనైతే సీల్ బ్రేక్ చేసేసిన, ఓపెన్ చేసేస్తా. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇట్లా బాక్స్ పైనే ఇది కనిపించేస్తుంది. సో దీనిలో నుంచి దీన్ని మనం బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్ బిల్డ్ క్వాలిటీ మీరు చూడొచ్చు, సాలిడ్గా ఉంది. ఇక్కడ AGM బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు మొత్తం కలర్ఫుల్గా ఉంది. సో ఇది ఒక ఫీచర్ ఫోనే, కాకపోతే ఏంటంటే మనకు చూడ్డానికి ఇలా కనిపించేస్తుంది. చాలా మూవీస్లలో కూడా మీరు ఈ బ్రాండింగ్ని చూసే ఉంటారు. ఇక్కడ AGM బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు IP68 అని చెప్పేసి ఉంది. ఇక్కడ కెమెరా ఉంది. సో దాంతోపాటు ఇటు సైడ్ చూసినట్టయితే కింద పడ్డా కూడా ఏం అవ్వకుండా ఉండడానికి గట్టి ప్లాస్టిక్ని అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేసినట్టున్నారు. దాంతోపాటు కింద వైపు చూసినట్టయితే దీనిలో మనం ఛార్జ్ చేసుకోవడానికి Type-C పోర్ట్ని ప్రొవైడ్ చేశారని చెప్పారు. సో ఈ మధ్యకాలంలో మనకు Type-C అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది బెస్ట్. అప్పట్లో సన్న పిన్ ఉందా అని అందరికీ అడుక్కుంటూ జరిగేది కదా. సో అటువంటి బాధ అయితే పోతుంది. సో పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టార్చ్ లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఈ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూసినట్టయితే దీనికి ఒక 2 కేబుల్స్ని కూడా వీళ్ళు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశారు. మనం సాంగ్స్ వినడానికి ఒక కనెక్టర్ని ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటే ఇక్కడ ఒక కేబుల్ని ప్రొవైడ్ చేశారు. సో యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు ఉంది. ఛార్జర్ ఏదని అడగకండి. యాక్చువల్లీ బాక్స్ నేను ముందే ఓపెన్ చేసిన ఏముందని చూడడానికి. సో ఛార్జర్ అనేది నేను కింది రూమ్లో పెట్టొచ్చిన. సో అది మనం తర్వాత చూద్దాం. మొత్తానికి ఇది మొబైల్. సో మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే బాగుంది. సో నాకు ఉత్సాహం ఆగాక ఆల్రెడీ నేను మీకు అన్బాక్సింగ్ చేయకముందే దీన్ని ఓపెన్ చేసి వాడిన తర్వాతనే దీని గురించి నేను మీకు చెప్తున్నా. సో మరి దీన్ని ఇట్లా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇక్కడ పై వైపే మనకు వాటర్ పోకుండా ఉండడానికి బ్యాటరీలో ఇక్కడ పైన మనకు ఒకటి ఇట్లాంటి ప్రొటెక్షన్ ఒకటి ఇస్తారన్నట్టు. ఓకే, అంటే మనకు నీళ్ళలో పడిపోయినా కూడా బ్యాటరీలోకి నీళ్ళు పోవు. సో దాని లాంటి ప్రొటెక్షన్ ఒకటి. సో దాంతోపాటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు బ్యాటరీని ప్రొవైడ్ చేసారు. 2500 mAh బ్యాటరీ. మనకి ఇది ఏంటి ఫీచర్ ఫోన్ కాబట్టి 2500 బ్యాటరీ ఇచ్చినా కూడా చాలా రోజుల వరకు వచ్చేస్తుంది బ్యాటరీ బ్యాకప్. సో ఆ రంగా మీరు ఒక 6 రోజుల వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీని సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను ఒక సిమ్ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేస్తా. సో ఇది సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసేసిన ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనం బ్యాటరీని పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఒక ప్రొటెక్షన్ కవర్ అని చెప్పినా కదా. సో ఇది ఉంటేనే బెస్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళల్లో ఎప్పుడైనా ఇది పడిపోయింది అనుకోండి, సో అటువంటిప్పుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తారు అన్నట్టు. సో ఇట్లా ఇది పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ కవర్ని కూడా ఇట్లా పెట్టేద్దాం. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసేద్దాం. సో ఇది ఆన్ చేసేసిన తర్వాత ఇది మనకు ఆన్ అయిపోయింది. ఇది వచ్చేసి టార్చ్ బటన్. దీన్ని మనం ప్రెస్ చేస్తే డైరెక్ట్ టార్చ్ వస్తుంది అన్నట్టు. మనకు ఎప్పుడైనా టార్చ్ అవసరం అయితే దీన్ని మనము యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీగా దీనిలో నేను సిమ్ ఇన్సర్ట్ చేసేసినాం. ఈ మదర్ బటన్ ప్రెస్ చేస్తే మనకు అన్నీ వస్తాయి అన్నట్టు. జనరల్గా ఇంతకుముందు మనకు ఫీచర్ ఫోన్లలో ఏ అయితే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. దీనిలో టచ్ స్క్రీన్ ఉండదు. మర్చిపోయి టచ్ స్క్రీన్ క్లిక్ చేస్తే అదేం రాదు. సో ఆల్రెడీ నేను అట్లనే ట్రై చేసి చూసిన. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫోన్ సెట్టింగ్స్, తర్వాత వచ్చేసి డిస్ప్లే అని చెప్పేసి ఇటువంటి కొన్ని రకాల చిన్న చిన్న ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. మల్టీమీడియా అంటే ఈ మల్టీమీడియాలో పోతే ఇక్కడ మనకు కెమెరా కనిపించేస్తుంది. సో మీరు గూగుల్ పిక్సెల్లో ఐఫోన్లో చూసినట్టు ఫొటోస్ క్యాప్చర్ కావు, కానీ ఇక కెమెరా ఉన్నదా అంటే ఉన్నదన్నట్టు. సో వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా అట్నే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే మీకు ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలి, దాంతోపాటే డ్యూరబుల్ ఫోన్ కావాలి, మంచి సిగ్నల్స్ రావాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఇవి పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఫోన్ మాత్రం బండి ఉందని చెప్పేసుకోవచ్చు. మీ చేతుల నుంచి ఎన్నిసార్లు కింద పడిపోయినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. దాంతోపాటే నీళ్ళలో పడిపోయినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చేతిలో గ్రిప్ కూడా చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అయితే ఈ మొబైల్ని ఎందుకు మనం యూజ్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడినట్లయితే ఎస్పెషల్లీ ఒక 2-3 విషయాల గురించి అయితే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకటి, బ్యాటరీ బ్యాకప్.
సో ఆ రంగం మీకు 10 నుంచి 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది. ఇక మీరు స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ప్రతిరోజు ఆ 2 రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టాల్సిందే. సో ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇటువంటి మొబైల్స్ని మనం ఎలా యూజ్ చేసినా సరే ఇవి హ్యాకింగ్కి గురయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడామనుకోండి, స్మార్ట్ ఫోన్లో ఒకటి మనకు అది ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటుంది, ఇది కూడా ఉంటుంది అనుకోండి. సో స్మార్ట్ ఫోన్లో మనకు చాలా రకాల యాప్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో హ్యాకర్స్ ఎస్పెషల్లీ మన మొబైల్లోకి ఎలా ఎంటర్ అవుతారు అంటే మనం ఇన్స్టాల్ చేసే యాప్స్ ఉంటాయి చూసారా, ఆ యాప్లో ఉండే లూప్ హోల్స్ ఆధారంగా, వల్నరబిలిటీస్ ఆధారంగా వాళ్ళు మన మొబైల్లోకి ఎంటర్ అయిపోతారు అన్నట్టు. సో వాళ్ళకి ఏ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ దొరికింది అనుకోండి, దాని ద్వారా వాట్సాప్లో ఏదైనా లూప్ హోల్ దొరికింది అనుకోండి, దాని ద్వారా మన మొబైల్లోకి ఎంటర్ అయిపోయి మన మొబైల్ కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోకి తీసుకుంటూ ఉంటారు. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది హ్యాకర్స్ ఇప్పుడు ఈమెయిల్స్ ఉంటాయి సార్, ఈమెయిల్స్ పంపించి మనం వాడే సోషల్ మీడియా అంటే వాట్సాప్ అయినా, టెలిగ్రామ్ అయినా, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో మనకు లింక్స్ పంపించేస్తూ ఉంటారు. ఒకవేళ కనుక మనం ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. అంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం అంటే మన మొబైల్ కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. సో అలా అయితే మనం మొబైల్ హ్యాక్ చేస్తూ ఉంటారు. అదే మనం ఫీచర్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే, నేను చెప్పేది ఈ ఒక్క ఫోన్ అనే కాదు, ఇటువంటి ఫోన్స్ గురించి. సో ఈ ఫీచర్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం సోషల్ మీడియా యూజ్ చేయలేము. సో దాని కారణంగా ఈ ఫిషింగ్ అటాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు మనకు మెయిల్స్ పంపించినా, వాట్సాప్ ద్వారా లింక్స్ పంపించినా అవి ఎలాగో మనకు రావు, దీనిలో యాప్స్ ఉండవు కాబట్టి. కొన్ని ఫీచర్ ఫోన్స్లలో ఉంటాయి కావచ్చు, కాకపోతే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫీచర్ ఫోన్లో మాత్రం అటువంటి ఏ ఆప్షన్స్ లేవు. సో దాని కారణంగా మనకు హ్యాకింగ్ రిస్క్ అనేది అక్కడ తగ్గిపోద్ది. ఇక దాంతోపాటు హ్యాకర్స్ మన మొబైల్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, చాలామంది హ్యాకర్స్ డబ్బుల కోసం, అంటే మన మొబైల్లో మనం వాడే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, లేదా గూగుల్ పే, జీపే, అదే ఫోన్పే ఇటువంటి కొన్ని యాప్స్ని వాడుతుంటాం చూసారా, దాంట్లో ఉండే పాస్వర్డ్స్ని, యూజర్ ఐడీస్ని తీసుకోవడానికి కూడా చాలామంది హ్యాకర్స్ ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి మొబైల్లలో మనం వాటిని వాడం కాబట్టి, అటువంటి ఫీచర్స్ మనకు ఉండవు కాబట్టి దీన్ని వాళ్ళు టార్గెట్ చేయరు. సో ఈ 2 రీజన్స్ కారణంగా అయితే మనము దీని నుంచి, అంటే హ్యాకింగ్ నుంచి సేఫ్ అని చెప్పేసుకోవచ్చు. ఎలాగో బ్యాటరీ బ్యాకప్ కూడా వచ్చేస్తుంది. సో మరి ఈ మొబైల్ హ్యాక్ చేయడమే కుదరదంటే కుదురుద్ది. ఒక పద్ధతి ఉంటుంది, అదేంటి అంటే SMS. సో ఇప్పుడు మనకు ఈ మొబైల్కి ఎవరైనా SMS పంపించారనుకోండి, దానిలో ఏదైనా ఒక లింక్ ఉందనుకోండి, ఈ మొబైల్ అనేది ఆ టైంలో ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయి ఉందనుకోండి, అటువంటిప్పుడు మనము అంటే ఈ మొబైల్ని వాళ్ళు హ్యాక్ చేయగలుగుతారు అన్నట్టు. మొత్తానికి మన మొబైల్ అనేది బయట ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళు హ్యాక్ చేయగలుగుతారు. అది ఫీచర్ ఫోన్ అయినా సరే, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా సరే. సో ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్తో పోల్చుకున్నట్టయితే ఫీచర్ ఫోన్లో చాలా రకాల ఆప్షన్స్ బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి తక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం కష్టం. సో మొత్తానికి ఎవరైతే మా మొబైల్ హ్యాకింగ్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని అనుకుంటారో వాళ్ళకు ఇటువంటి ఫీచర్ ఫోన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. దీనిలో మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీ మొబైల్లో అంటే ఈ ఫీచర్ ఫోన్లో ఉండే నెట్ని ఆఫ్ చేసేస్తే సరిపోద్ది. మనం స్మార్ట్ ఫోన్లో కూడా పని చేయొచ్చు, కాకపోతే స్మార్ట్ ఫోన్లో చాలామందికి వాట్సాప్లు, జీమెయిల్ అవన్నీ కళ్ళ ముందు కనిపించేసరికి దాన్ని ఆఫ్ చేయడానికి వాళ్ళ మనసు ఒప్పదు. ఎలాగో వాళ్ళు దాన్ని ఆన్ చేసేస్తూ ఉంటారు. అదే మనం ఫీచర్ ఫోన్ గురించి మాట్లాడితే అటువంటి ఆప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి ఆరాంగా ఇంటర్నెట్ని ఆఫ్ చేసేసి ఓన్లీ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి దీనిలో టార్చ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, కాకపోతే అవంతా చెప్పుకోదగ్గ పనులు ఏం చేయవు. ఎస్పెషల్లీ కెమెరా అయితే సోసో అని చెప్పేసుకోవచ్చు, కాకపోతే టార్చ్ అని చెప్పేసి, క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న యాప్స్ని అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ ఎవరైతే బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటారో, మొబైల్ హ్యాకింగ్కి గురవద్దు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఇటువంటి మొబైల్స్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఒక 7,000 వరకు అయితే ఉంటుంది. సో మరి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా మరి మొబైల్ని పర్చేస్ చేయాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.